రైట్. లక్ష్మణ్, గుడ్ ఈవినింగ్ అండి వర్మ గారు. గుడ్ ఈవినింగ్. ఓకే లక్ష్మణ్, చంద్రబాబు నాయుడు గారు అస్థిని వెళుతున్నారు, చాలా అంశాలు ఉన్నాయి, అంశాలన్నీ తీసుకొస్తున్నారు. మరి మరొక వైపు బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేసారట. అక్కడ కొత్త రాజకీయ వ్యూహాలు ఏవో రచించారు అంటున్నారు. మరి భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతున్నది, ఏమైనా ఇండికేషన్స్ ఉన్నాయా? వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, డబల్9 టీవీ వీక్షకులకి, యజమానానికి హృదయపూర్వక నమస్కారాలు. ఖచ్చితంగా ఉంటుందండి 100% జగన్మోహన్ రెడ్డి గారు రీకమ్ బ్యాక్ అవ్వడానికి ఖచ్చితంగా మరి బెంగళూరులో ఈ 10 రోజులు కూడా ఉండి తిరిగి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తన యొక్క వ్యూహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు అనేది ఖచ్చితంగా అందరికీ తెలిసిందే. ఈ రోజున ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం, మధ్యాహ్నం 3 గంటలకల్లా గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి అది ఒక సినిమా హీరోకి కూడా అంతమంది కార్యకర్తలు కానీ అంతమంది అభిమానులు కూడా రారండి. మీకు చూస్తే అసలు ఆ ఎయిర్పోర్ట్ కూడా పట్టట్లా, దారి పొడిగిన దాదాపుగా 1 కిలోమీటర్ మేర కూడా జనాలు ఉన్నారు అక్కడ. అంటే క్యాన్వే కూడా ఒక సీఎం క్యాన్వే ఎలాగెళ్తుందో ఆ రేంజ్ లో ఆ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళడం జరిగింది. అంటే తాడిపల్లి ప్యాలెస్ వరకు కూడా, అంటే ఆ రేంజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా తగ్గల. సీఎం సీఎం అని నినాదాలతో జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఉత్సాహం, అంటే కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చింది. ఎక్కడ కూడా ఎవరు కూడా భయపడట్లా, అధైర్యపడట్లా, నిర్లక్ష్యం ఎక్కడికో వహించట్లేదు. ఎందుకంటే మేము మళ్ళీ ప్రజల వైపున మనం పోరాడతాం, ప్రజాపక్షాన ఉంటాం, ప్రజా గొంతుకే మనం వినబడతామని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ మధ్య చాలా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా పనిచేయడం జరుగుతూ ఉంది. మనం చూస్తుంటే ఏం లేదు సార్, ఓటమిని మేము అంగీకరించాం, ఓటమిని కొన్ని రోజుల వరకు బాధపడ్డాం, ఆ బాధలను కూడా విడిచిపెట్టాం. ఆ ఫీల్ లేదు ఇప్పుడు. మళ్ళీ మేము యుద్ధానికి రెడీ అయ్యాం, మళ్ళీ యుద్ధానికి రెడీ ఎస్ అన్నట్టుగా రెడీ అవుతూ ఉన్నాం. కాదు లక్ష్మణ్ ఏంటి కనీసం వాళ్ళు 1 month కూడా అవ్వలేదు, అప్పుడే యుద్ధమా? మొన్నే కదా యుద్ధం అయింది. ఖచ్చితంగా వర్మ గారు 1 month 2 months ఏమని కాదండి. వీళ్ళు వచ్చినటువంటి 15 రోజుల్లోనే వీళ్ళు ఇచ్చిన హామీలు తొంగలో తొక్కారు. చాలా కూడా ఆ గుండు గీశారు, చాలా ఇట్లకి అరగుండ్లు గీశారు అనమాట. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజాశక్తిలో ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఈ రోజున ఏదో అదేంటి అసలు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇచ్చాము, 95% అయ్యిందని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే వాళ్ళు బోడిగుండు కొట్టారు, అడగుండు కొట్టారు, మొక్కులు తీర్చుకుంటారంటారు ఏంటండి? వర్మ గారు, మీరు ఆ పాయింట్లో మాట్లాడుతున్నా, మీరు అదే చెప్తారు సార్. ఈ రోజున ఇంటింటికి తీసుకెళ్లి పెన్షన్ ఇవ్వాలన్న విధానం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ట్రెండ్ క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఫాలో అవుతా ఉన్నారు. ఈ రోజున ఏవైతే మేము ఉదయాన్నే కోడి కోత రాకముందే 6 గంటలకల్లా మొత్తం పెన్షన్ అంతా కూడా రాష్ట్రంలో ఇచ్చేవాళ్ళు. ఈ రోజున వీళ్ళు ఉదయం 6 గంటలకు మొదలు పెడితే రాత్రి 7 వరకు కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వాలంటీర్లు ఇచ్చే పెన్షన్ కూడా ఈ రోజున డిసిఎం సీఎం గారు ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే వాలంటీర్లుగా చేసి ఈ రోజున ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎస్, వాలంటీర్ యొక్క విలువ ఏంటనేది తెలియపరిచారు వీళ్ళకి. ఎందుకంటే మీరు వెళ్ళింది వాలంటీర్గా కదా వెళ్ళారు. ఈ రోజున సీఎం గారు, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళారంటే వాలంటీర్గా మీరు ఇచ్చారు కదా. అది కూడా దాంట్లో కూడా రాజకీయం, దాంట్లో కూడా మా పాపం మా జనసేన పార్టీ నాయకుల్ని కూడా చాలా అసభ్యకరంగా పదజాలం. మా విజయనగరం జిల్లాలో మా పక్కనే వాళ్ళ టీడీపీ నాయకులు అసలు మీరెవర్రా పార్టీ, మీరెవర్రా వచ్చారు అసలు పంచడానికి, మాది కదా అంటే పాప ఆడపిల్లను కూడా వాళ్ళు భయపెట్టి చేతిలో చూస్తున్న వీడియోలు కూడా మనం చూసాం. మా పక్క కూడా మాకు ఆవిడ ఫోన్ చేసి చాలా బాధపడింది ఆవిడ. ఈరోజు చూడండి 6,500 ఇచ్చారండి. 6,500 అంటే 500 ఏంటంటే అమరావతికి విరాళం ఇవ్వాలంట. అమరావతికి 6,500 రూపాయలు కూడా పంచితే దీన్ని కూడా మేము సీరియస్ గా తీసుకెళ్ళాం. ఒకటే సార్ వర్మ గారు, ఏదేమైనా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పెన్షన్ విధానం అవనండి 66 లక్షల మందికి మేము ఇచ్చాం. రేపు ఇదే కంటిన్యూ చేస్తారా లేదా ఒక 6 నెలల తర్వాత ఇందులో 15-20 లక్షలు పెన్షన్లు తీసేస్తారా మేము చూద్దాం, గమనిస్తాం. అందులో ఎటువంటి అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇందాక మినిస్టర్ గారి గురించి మాట్లాడారు. మినిస్టర్ గారు భార్య గురించి మనం చూసాం, మాకు ఒక బయట మీరు వినిపించారు. సో దాంట్లో మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాండి, ఎవరైనా మన పోలీసుల్ని మనం గౌరవించాలి. ఖచ్చితంగా మన చట్టాన్ని మన చేతిలో తీసుకొని
మనకి మన ఇంట్లో మన తల్లి ఒక ఎమ్మెల్యే మినిస్టర్ అయితే వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తారు, వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఆ ఎస్కార్ట్ తో తీసుకెళ్తారు. వాళ్ళ కొడుక్కి కూతురికి మనవరాలకి అందరినీ తిప్పాలంటే అవ్వదు. అది కూడా మనం కూడా గమనించాలి. ఏ రోజున కూడా మనం అందరూ మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎలా చేశారు అలా చేశారండి. విత్ ప్రూఫ్లతో మీరు చూపించండి. ఎక్కడ కూడా మేము పోలీసు దీన్ని కూడా అంటే మా నాయకులు కానీ వాళ్ళ నాయకులకు సంబంధించిన ఫ్యామిలీ కానీ ఎవరు కూడా అసభ్య పదజాలంతో ఎవరు కూడా పోలీసులు కానీ ఆ డిపార్ట్మెంట్ మాట్లాడే విధానం చాలా తక్కువ. ఒకటే సార్ వర్మ గారు, ఇంకోటి ఏంటంటే అస్త్రాకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం జరుగుతూ ఉంది 4వ తారీఖున. ఈ రోజు చూస్తే శర్మిల గారి కళ్ళు చల్లబడ్డాయా లేదా? శర్మిల గారు ఇప్పటికైనా మీ కళ్ళు చల్లబడ్డాయా లేవా? వర్మ గారు మీ వాయిస్ వినపడట్లా. వర్మ గారు మీ వాయిస్ వినపడట్లేదు. ఆ వీడియో చూపించమంటే ఆయన వీడియో చూపిస్తున్నాడు. వినిపిస్తుందా? చెప్పండి వర్మ గారు. మీరు వీడియో చూపించండి ఎక్కడైనా ఉంటే అంటే ఆయన వెంటనే విజయ్ ఒక వీడియో తీసి చూపిస్తున్నాడు. ఎందుకు అడగడం ఎందుకో చూపించుకోవడం ఎందుకు? అయిపోయింది దానికి. ఖచ్చితంగా చూపించమనండి, దాన్ని మేమేం కాదంటలే కదా. ఈ రోజున వర్మ గారు వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నితీష్ కుమార్ గారు మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అడిగి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళేమో సార్ మాకు సహాయం మినిస్టర్ అయినా పర్లేదు, మాకు కేంద్ర మినిస్టర్ ఇంకోటి ఇవ్వండి అని అడుక్కునే స్థాయిలో వీళ్ళు దిగజారారంటే రాష్ట్ర ఆత్మగౌరవాన్ని, తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధిని కూడా తాకట్టు పెట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మోకరిని దండం పెడుతూ ఉన్నారంటే అర్థం కావట్లా. దీని అనుకతల మతలాభం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంత పవర్ఫుల్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన స్పందన చూపడం చూస్తూ ఉంటే ఇప్పుడే కదా మొదలైంది, ఇంకేం స్పందించలేదు. ఇంకా ఈయన మొదటిసారి వెళ్తున్నారు సీఎం హోదాలో. రేపు ఆయన ఏం చెప్తారో తెలియకుండా ఇంకా స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు అంటే. సార్ ఒక్క నిమిషం సార్, అంటే స్పందించారా అంటే ఈ రోజున ఆయన బాధ్యత ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన మీద ఉన్న నమ్మకంతో చాలా వరకు ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి. ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చిందంటే